రెడ్ రెడ్ బనానాలో ఒక ఒక వెరైటీ అండి. దీన్ని ఆకు యాంథోసైనిన్ కంటెంట్ ఎక్కువ ఉండే అంటే కలర్ పర్పుల్ ఉందా? కలర్లో ఉంది కదా. ఈ ఆకులలో మనం ఏదైనా ఫుడ్ తిన్నా చాలా మెడికేటెడ్ వాల్యూ అది ఉంటుంది. నెక్స్ట్ ప్యాకింగ్ కూడా చాలా పనిచేస్తుంది. ఫ్రూట్ అయితే పెద్దగా వస్తుంది, చిన్న చిన్నగా వస్తుంది, కానీ తినడానికి అయితే అంత ఏం బాగోదు. ఆర్నమెంటల్ వెరైటీ లాగా దీని ఆకు చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఇందులో భోజనం చేస్తే మనకి ఔషధ గుణాలు అవి మనకి ఆకు ద్వారా మన శరీరానికి వచ్చి మనకు కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే ఈ రెడ్ జింజీబెరా అంటారు అన్నమాట. ఏమంటారు? పేరు జింజీబెరా. జింజీబెరా స్పీషీస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది కేరళ బనానా రీసెర్చ్ వాళ్ళు ఇది డెవలప్ చేసి ఈ ఆకులలో కూడా ప్యాకింగ్ వాడండి, తినడానికి ఉపయోగించండి అని చెప్పి బాగా ప్రమోట్ చేశారు. సో అలాగా మనం కేరళ వెళ్ళేటప్పుడు ఈ రకాన్ని మనం ఎంచుకొని వచ్చామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది డార్ఫ్ వెరైటీ, పుట్టి రకం. మరి హైట్ వెళ్ళిపోద్దు. ఇందులో 8 feet 10 feetలో మీకు గెల రావడం, కాయలు రావడం, నెక్స్ట్ ఆకులు బాగా విపరీతమైన పిలకలు వస్తాయి అన్నమాట. చెట్టు మొదల్లో చిన్న చిన్నగా పిలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఆకుల్ని మనం మార్కెట్ చేసుకోగలిగితే ఈ రకం చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు నల్ల మొక్కజొన్న, అలాగే నేరేడు పళ్ళు, నెక్స్ట్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఎలా అయితే మనం నలుపుగా ఉండేవి యాంథోసైనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాము, అలాగే ఈ ఆకుల్లో తింటే మనకు ఆరోగ్యంగా చాలా మంచిదండి.